మేడం ముందుకు హీరోయిన్ మీనాక్షి గారు మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే అండి. జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీ కమ్ హియర్ అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ హీ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు చూశారు కదా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో సినిమాకి. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు 4 సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడా తగ్గకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండేలా చూసుకుంటున్నాం. సో నెక్స్ట్ రాబోయే 1 monthలో నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తాం ఖచ్చితంగా. అవును, నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది, అది ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తే నేను ఫార్మల్ గా అనౌన్స్ చేస్తాను. అందరికి నమస్కారం అండి. ఆయన చెప్పినట్టు మాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఫస్ట్ నుంచి మాకు అన్ని కలిసి వచ్చినాయి. ఒక డివైన్ ఫోర్స్ మాకు ఉండింది. సో అనుకున్నట్టే కంటెంట్ స్ట్రాంగ్ ఉంది. కంటెంట్ మీద నమ్మి సంక్రాంతికి వదిలేం సినిమా. సో అనుకున్నట్టే ఆడియన్స్ చాలా మంచి సపోర్ట్ చేశారు. అందరూ ఫ్యామిలీతో వచ్చారు. చెప్పినట్టు నిన్న వీక్ డేస్ లో కూడా మొత్తం ఫుల్ ఉన్నారు థియేటర్స్ లో. ఇప్పుడు కూడా ఎక్కడ ఫోన్ చేసినా టికెట్ లేదు మాకు చాలా హ్యాపీగా ఉంది. వీక్ డేస్ లో కూడా టికెట్ లేదు అంటున్నారు. సో అంత డిమాండ్ ఉంది సినిమాకి. చాలా చాలా హ్యాపీ. సో మొన్న సార్ ఫస్ట్ 100 కోట్లు వచ్చినాయి. సో అందుకు స్వామి గారి ఆశీర్వాదం తీసుకున్నాము. నెక్స్ట్ ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం.